మనం వేరే పార్టీలో లేవు. ఈరోజు వచ్చే సంవత్సరం గొడవలు ఇస్తాము లేదు ధర్మగారి గురించి సంస్కృతం రాసిన పరిచయం నెట్లో చదివాను. మీరు చదివారు లేదు నాకు కలదు, కానీ అది చదివిన తర్వాత ధర్మగారి ఏంటో ముందు తెలియని విషయాలు ఎన్నో కొన్ని లక్షణాలు ధర్మగారిలో మనకి గమనించాం. లోక్సత్తాలో ప్రారంభం నుంచి ఆగస్టు 3, 1997 నుంచి నేను ఉన్నాను. నా తర్వాత ఒక సంవత్సరం తర్వాత ధర్మగారు లోక్సత్తాలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి వారి నుంచి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. అంటే ప్రత్యేకంగా భవిష్యత్తులో 2047కి వికసిత్ భారత్ అని చెప్పని మన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అంటే వికసిత్ భారత్ అంటే అవినీతి లేని భారతదేశం 47 వరకు రావాలి, వస్తుంది అని చెప్పని ఆయన ప్రకటించారు. అంటే ఎంతమటుకు సాధ్యమో అయితే ఇతర దేశాల్లో చూస్తే ఇప్పుడు అమెరికాను తీసుకోండి, ఇంగ్లాండ్ని తీసుకోండి, సింగపూర్ని తీసుకోండి, కౌలాలంపూర్. ఎందుకు చెప్తానంటే నేను మా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు ముగ్గురు మంత్రులను, ముగ్గురు ఆఫీసర్లని ఈ దేశాలకు పంపించి అక్కడ ఇంజనీరింగ్ సెటిల్ ఉన్నారు, అక్కడ ప్రాజెక్ట్ సెటిల్ అవుతాయి చూడండి అని చెప్పని 3 రోజులు కేటాయించి. అయితే నాకు అనిపించింది, ఎందుకు అటువంటి బృందాలను మీ దేశాల్లో అవినీతి లేకుండా మీరు ఎట్లా సాధించగలిగారు అని చెప్పని ఎజెండా ఇస్తే బాగుంటుందేమో. కానీ అటువంటి ఎజెండా ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వడం చెప్పని తెలిసిపోయింది. ఇప్పుడు వర్మ గారు అన్నారు, ఒక వ్యక్తిగా మీరు ఏం చేయగలరు ప్రశ్నించుకొని ఈ అవినీతిని అర్థం చేయడానికి నాకు ఖాతమైన నేను చేస్తాను, ముందు నేను బాగుపడకుండా ఉంటాను అని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇంగ్లాండ్ కూడా గ్లాడ్స్టోన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేంత వరకు అవినీతిలో బాగా ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతుండేవాడు. గ్లాడ్స్టోన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత మొదటి తరంలోనే ఆయన అవినీతి రూపుమాపడానికి ఎంతో కృషి చేశాడు. అది గమనించి గుర్తించి ప్రజలు ఆయన రెండోసారి ప్రధానమంత్రిగా చేస్తున్నారు. ఇప్పుడు బ్రిటన్లో అవినీతి ఏమాత్రం లేదు, 2%, 3% ఇట్లనే ఇది అవినీతి అనేది ప్రతి దేశంలో కూడా సర్వసాధారణం అయిపోయింది. ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత భారతదేశం కూడా నిజంగా అభివృద్ధి రహిత దేశంగా మారితే మేమెవరూ చూడలేము. మా తర్వాత యంగర్ జనరేషన్ అటువంటి భారతదేశాన్ని వికసిత్ భారత్, నిజంగా వికసిత్ భారత్ చూస్తారు. దానికి కూడా మనం చేతనైన కంట్రిబ్యూషన్ మన వంతుగా చేయాలి అని చెప్పి